గురువుగారు, మనుషులు నిజంగా చాలా తెలివైన వాళ్ళనుకుంటారు. ఎదుటి వాళ్ళకి ఏవో పాఠాలు నేర్పాలి, వాళ్ళకి తెలిసేలా చేయాలి, వాళ్ళకిలా చేయాలి. వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలియజేయాలి. ఏదైనా అనుకోవచ్చు. కానీ ఆ అనుకునే క్రమంలో వారికి కోపం, ఆవేశం, తొందరపాటు, వారి ఈ అహంకారం దెబ్బతినే ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు చేసే ప్రతి పని చాలా ప్రమాదకరంగా, ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయేలా, మళ్ళీ సరిదిద్దుకోలేనంత పెద్ద పొరపాట్లలోకి వెళ్ళిపోతాయి. ఈ విషయం తెలిసి లోపు ఎవరేమంటే నాకెందుకు, ఏమైతే నాకెందుకు, వాళ్ళు నన్ను ఇలా చేశారు, నేను అలా చెయ్యాలంతే. బాగు చేయలేని వాళ్ళు చెడగొట్టకూడదు. ఆ విషయం తెలీదు. బా పాడైపోయాక నీ వల్లే ఇలా అయిపోయింది. జీవితం ఇంతమంది జీవితాలు ఇలా అయిపోయాయి. ఒక నిండు జీవితం ఇలాగా గాల్లో కలిసిపోయింది. ఏదైనా అంటారు. ఆ అన్నప్పుడు తీయలేము, సరిచేయలేము. మనము చిన్నపిల్లల్ని చేతిలో పట్టుకుని ముద్దాడుతూ పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకుంటారు. అలా పట్టుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు మాత్రమే పైకి ఎగరేయాలి. లేదంటే ఆ బిడ్డ జీవితం గాల్లోనే కలిసిపోతుంది గదా! లేదా లేనిపోని అంగవైకల్యాలు వస్తుంటాయి. నిజంగా పెళ్ళిళ్ళ విషయాలు అవనివ్వండి, ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు అవనివ్వండి, మేమేదో చేసేయాలి, వాళ్ళకి తెలిసొచ్చేలా చేయాలి, మేము మగవాళ్ళం, మీరు ఆడోళ్ళు. అంటే వాళ్ళల్లో ఇప్పుడు బంధాన్ని నిలుపుకోవడం ఎలా అనే ఆలోచనతో ఉండాలి తప్ప, ఆ విధంగా పెద్దవాళ్ళైనా, పిల్లలైనా వాళ్ళకి తెలియజేసేలా ఉండాలి. అలా కాకుండా హ్మ్, ఎక్కడికి పోతారు, ఏం చేస్తారు, సచ్చినట్టుంటారు. మేము మగోళ్ళం, మేము ఆడోళ్ళం, ఆడోళ్ళైతే ఉండాలా, మొగోళ్ళు ఇలా చేస్తారా, ఆళ్ళ దగ్గర ఆళ్ళతో ఉంటున్నందుకు. నిజంగా మన సంప్రదాయాలు, మన విలువలు, మన అహంకారం, పొగరులతోనే మనమే కూలదోసుకున్నాం. వేరే అన్యమతాలోళ్ళెవరు కూలదోయక్కర్లేదు. మన బతుకుల్లో మనమే నిప్పు పెట్టుకున్నాం. ఎవరినంటానికి మనం సరిపోం కదా! ముందు మనకి మనం సరైతే గాని ఇది సరికాదు. అహంకారాన్ని, పొగరుని వదిలేయాలి. ఉన్న జీవితం ఎంత? మనకి ముందేం తెలుసు? మన బతుకులో మనకి తెల్లారితే ఏ మనుషులతో ఏమి ఎదురవుతాయో తెలీదు. కానీ ఎదుటోళ్ళకి పాఠాలు చెప్పే అంత గొప్పవాళ్ళమా? ఈ రోజు గడిస్తే గానీ రెండో రోజు ఏం చేస్తామో, అప్పటికప్పుడు ఏమవుతుందో కూడా తెలియని జీవితం మనది. ఈ ఆలోచించి చేయాలి ఏం చేసినా. అది మామూలుగా రాదులెండి. మీలాంటి వాళ్ళ గురించి, సౌమ్యత గురించి తెలుసుకున్న వాళ్ళు, ఉన్నతమైన జీవిత చరిత్రలో చదివినోళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. కానీ ఎంతది చెయ్యాలన్నా సరే మీ బ్లెస్సింగ్స్ ఉండాలి. మీ అనుగ్రహం ఉండాలి. ఓం శ్రీ గురు రమణ.